డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అన్ఈజీనెస్ అయితే టీడీపీ జనసేన మధ్య పెరుగుతోంది. ఈ అన్ఈజీనెస్ కు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కారణం ఏంటంటే మీకు ఈ ఉప ముఖ్యమంత్రి గోలా, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఇవ్వాలి అనే దశ నుంచి మొదలై అసలు ముఖ్యమంత్రి ఇవ్వాలి అనే దశ దాకా వెళ్ళింది. మీకు పార్టీ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇష్టం, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అగ్రనాయకుడు ఎవరితోనైనా చర్చిస్తాడా, చర్చించడా తర్వాత సంగతి. కానీ నీవు ఒక కూటమిగా ఉన్నప్పుడు తెలుగుదేశానికి నెంబర్స్ ఉండొచ్చు, తెలుగుదేశం నాయకుడే ముఖ్యమంత్రి కావచ్చు, తెలుగుదేశానికి ఆ హక్కు ఉంది. కానీ వాట్ డిమాండ్స్ ఈజ్ మిత్రపక్షాలు, కూటమి పక్షాలతో చర్చ, సంప్రదింపులు ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉదాహరణకు టీడీపీకి నాయకుడు కాదు, కూటమికి నాయకుడు. రేపు లోకేష్ ముఖ్యమంత్రి చేయాలనుకున్నా ఆయన టీడీపీ శాసనసభాపక్ష నేతే కాదు, ఎన్డీఏ శాసనసభాపక్ష నేత. అందువల్ల మిత్రపక్షాలతో సంప్రదించకుండా తెలుగుదేశం వర్గాల నుంచి ఈ డిమాండ్లు వస్తున్నా మరి వాటిని వారించడంలో హైకమాండ్ చూపెట్టాల్సినంత అప్రమత్త చూపెట్టలే. ఏదో ఒక మాట మీరు అలా మాట్లాడకూడదు అని అన్నట్లుగా వార్తలు, అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం తప్ప కాంక్రీట్గా ఎవరిని వారించలే. సీనియర్ నాయకులు, మంత్రులు కూడా వ్యాఖ్యానించడం మొదలయ్యాయి. సహజంగానే ఇది రాంగ్ మెసేజ్ జన సైనికులకు వెళ్ళింది. అంటే టీడీపీ నాయకత్వం కావాలనే ఈ రకమైన చర్చను ప్రోత్సహిస్తుంది. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు స్పష్టత ఇచ్చిన ఆయన ఈజ్ నాట్ ది ఆథరైజ్డ్ పర్సన్. ఆయన ముఖ్యమంత్రి పదవి సీటు ఖాళీ లేదు, అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అసలు ఈ డిబేటులో మీనింగ్ లేదు అని బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు. కానీ ఆ మాట అనాల్సింది వాస్తవంగా లోకేష్ అనాలి. అసలు ఎవరు చెప్పారండి ఈ చర్చ? ముఖ్యమంత్రి సీట్ ఏమైనా ఖాళీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాగా నా పేరేంటి, నాతో సంబంధం ఏంటి? అయినా ఉప ముఖ్యమంత్రి మాకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ సీటు కూడా ఖాళీ లేదు కదా. సీఎం సీటు, డిప్యూటీ సీఎం సీటు ఖాళీ లేనప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చ ఎక్కడిది అని అనాలి. ఎక్కడా లోకేష్ నుంచి ఆ రకమైన స్పష్టీకరణ రాలే.